హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చెప్పే కాకరకాయ రెసిపీని గనుక ఒక్కసారి ట్రై చేశారంటే, కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. నేను చెప్పే ఈ టిప్స్‌నైతే ఫాలో అవుతూ చేయండి. కాకరకాయ అసలు చేదే ఉండదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి గనుక ఈ కాకరకాయని పెట్టుకొని తిన్నారు అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి నాటు కాకరకాయలనైతే తీసుకోండి. చిన్న చిన్నగా ఉండేవైతే ఇంకా చాలా బావుంటాయి. చూసారు కదా! ఇలాగా పైనున్న గరుగ్గా ఉన్న లేయర్ మొత్తాన్ని ఇలా పీల్ చేసేయండి. మరీ ఎక్కువ పీల్ చేయొద్దు. జస్ట్ లైట్‌గా పైన ఉన్న గరుకుతనం మొత్తం పోయే వరకు నేను చూపిస్తున్నా కదా! ఇలాగా పీల్ చేసి అన్ని కాకరకాయల్ని పక్కన పెట్టుకున్న తర్వాత, వాటిని మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టుకొని లోపలున్న గింజలు మొత్తాన్ని రిమూవ్ చేసేయండి. చూసారు కదా! ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కాకరకాయలు గింజలు మొత్తం తీసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు వేసి మొత్తానికి ఉప్పు, పసుపు పట్టేలాగా మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. లోపల వరకు ఉప్పు వెళ్ళి కాకరకాయలో ఉన్న చేదంతా పోయి మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అన్ని కాకరకాయని ఇలాగే చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇందులో మనం పొడి కోసం ఒక ప్యాన్‌లోకి కొద్దిగా ఎండు కొబ్బరిని తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడే మనం కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా తీసుకొని ఫ్రై చేసుకుంటాము. నా దగ్గర ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలున్నాయి కాబట్టి నేను డైరెక్ట్‌గా వేసేసాను. లేదు అంటే ఫస్ట్ పల్లీలు వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి, అలాగే ఎండుమిరపకాయలని వేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసి మొత్తం మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకైతే తీసుకొని కొద్దిగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఇలాగ మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా కాకరకాయలకి ఉప్పు పట్టించి పెట్టాం కదా! దాంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ మొత్తాన్ని స్క్వీజ్ చేసేసుకున్న తర్వాత ఒక పాన్‌లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా చేసుకున్న కాకరకాయలన్నిటిని అందులోకి వేసి లోపల వరకు ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటే కాకరకాయలనేవి ఇలాగ రెడీ అయిపోతాయి. చూసారు కదా! ఇలాగ పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి. ఈ కాకరకాయలనేవి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముందుగా మసాలా కోసం పొడినైతే చేసుకున్నాం కదా! ఆ పొడి మొత్తాన్ని ఈ కాకరకాయ లోపల స్టఫ్ చేసుకొని అన్నిటిని ఇలాగే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నిటిని ఇలా స్టఫ్ చేసేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ అయితే మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ బావుంటుంది. ఒక పాన్‌లోకి కొద్దిగా ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నిటిని పెట్టుకొని మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ అనేది మనం మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే కాకరకాయ టేస్ట్ అనేది ఇంకా చాలా బావుంటుంది. అంతే అండి. ఎంతో సింపుల్‌గా అయిపోయి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.